నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్ తో దీటైన జవాబిచ్చాం సిక్కిం రాష్ట్ర అవతరణ వేడుకలో ప్రధాని మోదీ. 400 కిలోమీటర్లు సైకిల్పై మహానాడుకొచ్చిన పెద్దాయనను ప్రశంసించిన సీఎం చంద్రబాబు. జగన్ను ప్రజలు తాడపల్లి ప్యాలెస్లో పెట్టి లాక్ చేశారు నారా లోకేష్. గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన, ఉత్తమ చిత్రం కలిగి ఉత్తమ నటుడు అల్లు అర్జున్. 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న సిక్కిం ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వర్చువల్గా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. సిక్కిం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయం చేస్తానని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. పర్యాటక రంగ ప్రభావం ఎంత గొప్పదో సిక్కిం ప్రజలకు తెలుసు. పర్యాటకం అంటే విభిన్నత్వానికి ప్రతీక. ఇక పహల్గామ్ ఘటన భారత్పై జరిగిన ఉగ్రదాడి మాత్రమే కాదు, మానవత్వం సోదరభావంపై జరిగిన దాడి అంటూ తెలిపారు. टीएमसी सरकार ने अपने शासनकाल में हजारों टीचर्स का फ्यूचर बर्बाद कर दिया, उनके परिवारों को तबाह कर दिया, उनके बच्चों को असहाय छोड़ दिया. टीएमसी के घोटालेबाजों ने सैकड़ों गरीब परिवार के बेटे बेटियों को अंधकार में धकेल दिया है. ये सिर्फ कुछ हजार टीचर्स के भविष्य के साथ खिलवाड़ नहीं है, बल्कि पश्चिम बंगाल के पूरे एजुकेशन सिस्टम को बर्बाद किया जा रहा है. टीचर्स के अभाव में लाखों बच्चों का भविष्य दांव पर है. కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడప టీడీపీ మహానాడు బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా జై తెలుగుదేశం అని కార్యకర్తలతో చెప్పించారు. ముఖ్యమంత్రి రాయలసీమ గర్జన రాష్ట్రం అంతా మారుమ్రోగాలన్నారు. జనసంద్రంగా కడప నిండిపోయిందన్నారు. ఎన్నోసార్లు కడప వచ్చానని, ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీ మహానాడుకు రావడం చూసి కొళ్ళంత ధైర్యం వచ్చిందన్నారు. కడపలో మహానాడు పెడితే చాలా మంది అనుమానించారని సీఎం తెలిపారు. ఇది అవుతానే పిలిచి సన్మానం చేస్తాం. కోడూరు నుంచి 60 సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకుని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైనుండే అభిమానం. వారిని చూడండి తమ్ముళ్ళు, ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం. తమ్ముళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఒక స్ఫూర్తి ప్రదాత పార్టీ అంటే ఇట్లుండాలి. మనం అందరూ ఈ మారిగా ఉంటే ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్సే ఉండదు. అవునా కాదా? ఉంటామని చెప్పండి. అలాంటి కార్యక్రమాలతో ఈరోజు ముందుకు పోతున్నాం. నెల నెల పింఛన్లు ఇస్తున్నా మనం ఏ స్థాయిలో సంక్షేమం అందిస్తున్నాయో చెబుతుంది. దేశంలో ఏ రాష్ట్రమైనా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారా అని అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. కడప గడపలో 3వ రోజు మహానాడు భారీ విజయోత్సవ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభను సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిల్ సభను ఉద్దేశించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి, మేము ఉన్నా లేకపోయినా మన బిడ్డల గురించి, మన భవిష్యత్తు తరాల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మనం గర్వంగా కాలు రెగరేసుకొని చెప్పుకోవచ్చు, నా నాయకుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని. ఆ చంద్రబాబు నాయుడు గారికి వేదిక సాక్షిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గత 5 సంవత్సరాలు కూడా వ్యవస్థలని నిర్వీర్యమైపోయి ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక మొత్తం యువత అంతా కూడా తప్పుదారి పట్టి, గాంజా మార్గాన్ని బట్టి ఉపాధి అవకాశాలు లేక అల్లాడుతుంటే ఆ యువతకి ఒక మార్గదర్శకం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో రౌడీ రాజకీయాలు జరిగే పరిస్థితుల్లో, సైకోల్ పాలన పరిపాలించే పరిస్థితుల్లో ఆ రోజు ఒక్కగానొక్క బిడ్డ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అవమానాలు ఎదుర్కొన్నాడు, అపహేళనలు ఎదుర్కొన్నాడు. ఒక పక్క తల్లిని అవమానించారు, ఒక పక్క తండ్రిని జైలుకి పంపించారు.
అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో నా కార్యకర్తలు నా వెంబడి ఉన్నారు. నేను పూర్తి చేయగలనని సుమారుగా 9 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి పునరుద్దేశం తీసుకొచ్చిన నా సోదరుడు మానవ వనరుల శాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా వేదిక నిర్వహించిన సహచర మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి అందరికీ కూడా పేరు పేరున, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. దేవుని గడపలో మహానాడు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. మహానాడు బహిరంగ సభలో తన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. పౌరుషం, ఆత్మీయత, మహిళలను గౌరవించడం నేర్చుకోవాల్సిన గడ్డ ఇది. మాస్ జాతర మహానాడు వదిలిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుందని ఉద్వేగంతో ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తిరుమల తొలి గడప దేవుని గడప, ఒంటిమిట్ట రామస్వామి ఆలయం, ఆమీన్ పీర్ దర్గా, మరియాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప. పౌరుషం, ఆత్మీయత, మహిళల్ని గౌరవిస్తాం నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప. మాస్ జాతర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం. నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం, చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు వాళ్ళు, ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల మీద ఒక్కోసారి ఒక్క అంచనా పెంచుకుంటూ పోయారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి 80 కోట్లు అంచనా వేస్తే తర్వాత ముఖ్యమంత్రి గారు 100 కోట్లకు అంచనా పెంచారు. మళ్ళీ అదే ముఖ్యమంత్రి 120 కోట్లను అంచనా పెంచారు. అప్పుడు మళ్ళీ అదే ముఖ్యమంత్రి 200 కోట్లు అంచనా పెంచారు. అసలు ఎందుకు అంచనా పెంచుకుంటూ పోయారు? అక్కడే మొదలు ఏంటో చెప్పాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోట్ల వరకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాం మేమని చెప్పడం జరిగింది. 80 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని టెండర్ కూడా పిలుచున్నారు మీరే, 80 కోట్లని. తర్వాత దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 180 కోట్ల నుండి 100 కోట్ల వరకు చేస్తానని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ షాద్నగర్ వెళ్ళి అక్కడ ఫౌండేషన్ వేస్తూ 125 కోట్లకు సంబంధించి ఫౌండేషన్ వేయడం జరిగింది. కానీ నిన్న చూస్తూ ఉంటే 200 కోట్లకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మీ విధానం ఏదిందో అది స్పష్టం చేయమంటున్నాం. 85 కోట్లలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా, 125 కోట్లలో పెడతారా, 200 కోట్లలో పెడతారా? ఎందుకు పెంచుకుంటూ పోయినారు? అసలు వచ్చిన మార్పు ఏంది? మీరు తీసుకొచ్చిన 85 కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు తట్టడి మట్టే లేదు. కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు. అక్కడే మతలపోయింది అని అడుగుతున్నాం. నిజంగానే మీరు చెప్పదలుచుకుంటే ఇమీడియట్గా ప్రతి స్కూల్కి ఇంత అవుతుందని క్లారిటీగా చెప్పాలి. మీకే క్లారిటీ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఇస్తామన్నారు, అది లేదు. నిన్న చూస్తే 20 స్కూల్స్కి ఇచ్చున్నారు. బడ్జెట్లో ఏం పెట్టున్నారు? 11,000 కోట్లు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి పెడతామన్నారు. కానీ తీరా చూస్తే అక్కడ 4,000 కోట్లే పెట్టున్నారు. ఇవన్నీ కూడా ఎవరిని మభ్యపెట్టడానికి ఇవన్నీ మాట్లాడుతున్నానని దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజ్తో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. శ్రీ నాగ అశ్విన్ సింగిరెడ్డి ఫర్ కల్కి. బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప 2. Best leading actress Niveda Thomas for 35 Chinna Kadakadu.
తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీయ దర్శించుకున్నారు. గురువారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనానంతరం ఆమెకు వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నిర్మల్ పట్టణంలో జీఎన్ఆర్ కాలనీ సమీపంలో స్వర్ణాబాగుపై నిర్మించిన చెక్ డ్యాంను బ్లాస్టింగ్ చేసి పేల్చేసిన ఇరిగేషన్ అధికారులు. మంత్రుల రివ్యూ మీటింగ్లో ఇతర మంత్రుల కోసం దాదాపు గంట సేపు వేచి చూసిన తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో జరిగిన మంత్రుల రివ్యూ మీటింగ్ కోసం సమయానికి వచ్చి అధికారులు ఇతర మంత్రులు ఎవరో రాకపోవడంతో దాదాపు గంట సేపు వేచి చూసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గద్దర్ ఫిల్మ్ అవార్డును జ్యూరీ చైర్పర్సన్ జయసుధా, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ కమిటీకి చైర్మన్గా నటి జయసుధ ప్రకటించారు. అంతకుముందు దిల్రాజు మాట్లాడారు. మొదటి రోజు నేను వాళ్ళని ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్ పైన ఒక మాట చెప్పాను. సో మీ మనస్సాక్షిగా సినిమాలు చూస్తూ మీకు అనిపించినవి మీ జ్యూరీ మెంబర్స్ డిసైడ్ చేసిన సినిమాలే ఫైనల్ లిస్ట్ అని. సో గాడ్ గ్రేస్ ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంతా ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం. సో దానికి రాత్రి జ్యూరీ మెంబర్స్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది. సో వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాతో రైతు నిరసన. నిర్మల్ జిల్లా ధాన్యం 15 రోజులైనా ధాన్యం కొనుగోలు చేయలేదని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాతో నిరసన తెలిపిన రైతు లక్ష్మణ చాంద మండలం బాబాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం. బస్తాకు 41 కిలోలు తూకం వేస్తున్నారని, అకాల వర్షంతో ధాన్యం తడిసిపై మొలకలు వస్తున్నాయని వెంటనే కలెక్టర్ స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరిన రైతులు. నా పేరు గుట్టు శ్రీనివాస్. మేము గత 15 రోజుల క్రితం పోసినాము. 13 డేట్ నాడు పోయడం జరిగింది. 13, 14, 15 మ్యాచ్లు రావడం జరిగింది. కొన్నేమో 20 పైన మ్యాచ్లు రావడం జరిగింది. లారీలు రాలేదు, అమ్మాలి వాళ్ళు రాలేదు. పిఎస్సిఎస్ నిర్వాహకులు 4-5 గ్రామాలకు జోకడం జరిగింది. మా ఇంతకుముందు సొసైటీకి ఇచ్చిన బాగుంది, మన డాక్టర్కు మహిళలకు ఇచ్చిన బాగుండేది. అక్కడ జోకిన దాకా 80% ఖాళీ అయిపోయింది. 20% మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మాత్రం 80% ఉన్నది. 20% మాత్రమే జోకడం జరిగింది. లక్ష్మణ్ చంద, కోరిగా, కంజరు, లింగంపల్లి అట్లా వేరే గ్రామాలలో జోకి మా ఊళ్ళో జోకలేదు. ఆ వర్షం 21 డేట్కు రావడం జరిగింది. అయినా కూడా లారీలు రాలేదు, జోకలేదు. తడిసినాయి అని చెప్పి కింద పదనొచ్చింది, తడవలేదు పూర్తిగా. అయినా కూడా జోక్తలేడు. ఎక్కువ కటింగ్ అయితే ప్లస్ ఎక్కువ జోక్తా అందరికి 41.500 గ్రాములు జోక్తే మాకేమో ఎక్కువ జోక్తా అని చెప్పి ఇన్ఛార్జ్ ఎన్ రామరాజు గారు చెప్తున్నారు. అందరితో పాటు సమానంగా నాకు కూడా కటింగ్ కావాలా, నాకు కూడా సమానంగా జోకాడి అని చెప్పి నేను వేడుకోవడం జరిగింది. కడపలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రాంగణం జనసంద్రంగా మారింది. 3వ రోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన నేపథ్యంలో పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ప్రసంగం వినేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు జెండాలు చేతపట్టి ఉత్సాహంగా గడపకు తరలివచ్చారు. చొక్కా వేసుకున్నాడని వాడిని బెదిరించి కేసులు పెట్టిన నేపథ్యం నుంచి ఈరోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకొని, పసుపు టోపీ పెట్టుకొని, పసుపు జెండా పట్టుకొని సుదూర ప్రాంతాల నుంచి ఆపరేషన్ సింధూర్తో ధీటైన జవాబిచ్చాం సిక్కిం రాష్ట్ర అవతరణ వేడుకలో ప్రధాని మోదీ. 400 కిలోమీటర్లు సైకిల్పై మహానాడుకొచ్చిన పెద్దాయనను ప్రశంసించిన సీఎం చంద్రబాబు.
జగన్ను ప్రజలు తాడపల్లి ప్యాలెస్లో పెట్టి లాక్ చేశారు నారా లోకేష్. గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన, ఉత్తమ చిత్రం కలిగి ఉత్తమ నటుడు అల్లు అర్జున్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.